తెలుసుకునుము విశ్వాసించుకునుము. మా చిన్ని నావలో యేసు ఉన్నాడు, మా చిన్ని నావలో క్రీస్తు ఉన్నాడు. హైలేసా హలో హైలేసా, హైలేసా హలో హైలేసా. భోగపురం నావలో క్రీస్తు ఉన్నాడు, భోగపురం నావకు లంగరేశాడు. భోగపురం నావలో క్రీస్తు ఉన్నాడు, భోగపురం నావకు లంగరేశాడు. మా చిన్ని నావను నడిపిస్తాడు, మా చిన్ని నావను నడిపిస్తాడు. హైలేసా హలో హైలేసా, హైలేసా హలో హైలేసా. మరి భోగాపురం గురించి చెప్పాల్సిందిగా బ్రదర్ కనకరాజుని, కురుపాం చిన్నమేరం గురించి బ్రదర్ శ్రీధర్ బాబు శ్రీధర్, గుమ్మలక్ష్మీపురం నుంచి బ్రదర్ మధురాజ్ మనతో షేర్ చేసుకుంటా ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. చిన్న స్కిట్ ద్వారా మా యొక్క పరిచర్యని మీకు తెలియజేయాలని ఇష్టపడతా ఉన్నాము. కల్పన, మనము సండే కాబట్టి మెరాకిల్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఫ్యామిలీగా వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తా ఉన్నాము. అక్కడ చాలా మంది గర్ల్స్ ఎక్కువ వస్తూ ఉన్నారు. ఫ్యామిలీగా వెళ్తే గర్ల్స్ని మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాము. ఎక్కువ మంది ఉంటా ఉన్నారు కాబట్టి ఫ్యామిలీకి వెళ్తే మంచిదని ఆలోచిస్తున్నాం. మీరు కూడా మాతో రావాలని మీరు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఏంటి, నాకు మిరాకిల్ కాలేజ్కి రావటానికి అవ్వదు. మార్నింగ్ సండే ఈరోజే హాలిడే కాబట్టి నాకు పని అంతా ఉంటుంది. తర్వాత చర్చికి వెళ్ళాలి, మధ్యాహ్నం లోకల్ బైబిల్ స్టడీ ఉంటుంది, మళ్ళీ పోలిపల్లిలో కూడా నేను గర్ల్స్ బైబిల్ స్టడీకి వెళ్ళాలి. కాబట్టి నాకు అక్కడికి అవ్వదండి. మీరు మిరాకిల్ కాలేజ్కి వెళ్ళరండి, నేను మధ్యాహ్నం ఇక్కడ 2 గర్ల్స్ బైబిల్ స్టడీస్ నేను లీడ్ చేస్తాను. వస్తే మంచిదని అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే మేము వెళ్తే గర్ల్స్ వస్తున్నారు, మా బాయ్స్ మా దగ్గర కనిపించట్లేదు. కాబట్టి గర్ల్స్ రాలేదు. గర్ల్స్ మీ పని చేస్తే గర్ల్స్ వస్తున్నారు, మళ్ళీ బాయ్స్ మాకు కనిపించట్లేదు. మీ అందరికీ కూడా బాయ్స్ ఇక్కడ కనిపించలేదు, కానీ జరుగుతున్నటువంటి వాస్తవాలు ఇవి. సో నెక్స్ట్ వీక్ రావడానికి ప్రయత్నిస్తానండి. ఓకే, తప్పకుండా. అయితే మీరు పోలిపల్లి వెళ్ళండి, నేను ముంజేరు మిరాకిల్ కాలేజ్కి వెళ్ళి బైబిల్ స్టడీ చూసుకొని వద్దాం. ఓకే, నేను పోలిపల్లి వెళ్ళి బైబిల్ స్టడీకి వెళ్ళి వచ్చేసానండి. ఓకే, మీరు అటు వెళ్ళండి, నేను కాలేజ్కి వెళ్ళి వస్తాను. వెళ్ళి వచ్చేసానండి. మీరు మిరాకిల్ కాలేజ్కి వెళ్ళి వచ్చేసారా? ఎలా అయింది? ఎంతమంది వచ్చారు? మాకు 6 మెంబర్స్ గర్ల్స్ స్టూడెంట్స్ వచ్చారండి. బైబిల్ స్టడీ చాలా బాగా జరిగింది. మీరు మిరాకిల్ కాలేజీలో ఎలా బైబిల్ స్టడీ జరిగింది? మాది కూడా బాగానే వచ్చారు. నేను ముందుగా చెప్పినట్లుగానే గర్ల్స్ ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. టీచింగ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా ప్రతి వీక్ కూడా ఇద్దరు టీచింగ్ ఫ్యాకల్టీ కూడా వస్తూ ఉన్నారు. చాలా మంది వచ్చారు. ఈరోజు కూడా బాగానే చక్కగా దేవుడు మమ్మల్ని అందరినీ నడిపించాడు. నెక్స్ట్ మనకు చెప్పినాగానే ఇంకా ఎక్కువగా ప్రేయర్ చేసుకుని మనం ఎక్కువగా బలపడినట్లయితే వాళ్ళందరినీ మనం బలపరచబడవచ్చు. కాబట్టి మనం ఇంకా ప్రార్థనాపూర్వకంగా ఆ యొక్క కాలేజీకి మనం బైబిల్ స్టడీస్కి వెళ్దాము. సరేనండి, తప్పకుండా. అయితే ఇప్పుడు నాకు లోకల్లో బైబిల్ స్టడీ ఉంది, మన ఇంటికి బైబిల్ స్టడీస్ పిల్లల్ని పిలుస్తాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిలుచుకొని వస్తాను. ఓకే, త్వరగా వెళ్ళండి. అమ్మా లోకి, ఈరోజు మధ్యాహ్నం బైబిల్ స్టడీకి వస్తావమ్మా? వస్తానక్క, నేను మా పేరెంట్స్ని అడిగి చెప్తానక్క. ఓకేనమ్మా, అడగండి. మమ్మీ, అక్క బైబిల్ స్టడీకి పిలుస్తున్నారు, నేను వెళ్ళనా? లేదమ్మా, మీ డాడీని అడుగు, నాకేం తెలీదు. మీ డాడీని అడుగు. డాడీ, నేను బైబిల్ స్టడీకి వెళ్తాను, అక్క వాళ్ళు పిలుస్తున్నారు. ఏంటి, బైబిల్ స్టడీయా? ఎప్పుడు బైబిల్ బైబిలే అంటావు, మరి చదువుకోవా? చదువుకుంటాను డాడీ, అక్క పిలుస్తున్నారు, వెళ్ళి వచ్చేస్తాను. బైబిల్ స్టడీ వద్దు, ఏమొద్దు, ఇంట్లో కూర్చొని పుస్తకాలు ముందేసుకొని చదువుకో. డాడీ, నేను లేదండి, ఒకసారి వెళ్ళనివ్వండి, మంచి మాటలే చెప్తారు, పర్లేదు, వెళ్ళనివ్వండి. అవును డాడీ. సరే, చూస్తాను. ఈసారి కానీ తనకి మార్కులు తక్కువ వస్తే నీకు అవుతుంది మరి. సరే సరే. థ్యాంక్ యూ డాడీ. ఓకే, నెక్స్ట్ అమ్మా కీర్తి, బైబిల్ స్టడీకి వస్తావమ్మా? నాకు చాలా వర్క్ ఉందక్క. మళ్ళీ మొబైల్లోని వర్డ్ డాక్యుమెంట్లు అన్ని ప్రిపేర్ చేయాలి, నాకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అలాగనకమ్మా, హాఫ్ అన్ అవరే ఉంటుంది, నేను ఎక్కువ చెప్పను మీకు. మీ స్టడీస్ అవి ఎలాగ మీరు ఫర్దర్గా రీచ్ అవ్వాలనేది కానీ నేను ఎక్కువ చెప్తా ఉంటాను. ఒక హాఫ్ అన్ అవర్ రావడానికి ప్రయత్నించమ్మా. లేదక్క, రేపు వినాయక చవితి ఒకటి ఉంది, అన్ని పనులన్నీ చేసుకోవాలక్క. మేము ఒకసారి ఆలోచించమ్మా. మీరు ఇంతలా బతిమలాడుతున్నారు కాబట్టి నేను మా మమ్మీని అడిగి చెప్తాను అక్క. మమ్మీ,
నేను బైబిల్ స్టడీకి వెళ్తాను. ఇప్పుడు వరకు మొబైల్ చూసో ఏ పని చేసావు అసలు? ఇంకే పని చేయవా? నాకు సహాయం చేయవా నువ్వు అసలు? హాఫ్ అన్ అవరే మమ్మీ, నేను వెళ్ళి వచ్చేస్తాను. మరి ఇంకెప్పుడు చదువుకుంటే ఇప్పటి వరకు ఫోన్ చూసావు, నాకు సహాయం కూడా నువ్వు చేయలేదు. లేదు వెళ్ళడం అవ్వదు. నేను పూజ చేస్తాను. లేదు లేదు 15 మినిట్స్ లో చేసి లేదు అవ్వదు. నేను పూజ చేస్తాను, నువ్వు సాయం చేయలేదు. ఇప్పుడు లేదు. సరే మమ్మీ. స్టూడెంట్ యొక్క సన్నివేశాన్ని మీ ముందు ప్రదర్శించబోతా ఉన్నాం. అమ్మా ఎస్తేరు బైబిల్ స్టడీకి వస్తావా? బైబిల్ స్టడీకి రా అమ్మా, ఒక హాఫ్ అన్ అవరే ఉంటుంది, ఎక్కువసేపు ఉండదు. బైబిల్ స్టడీ అక్క. అక్క నేను చాలా బిజీ అక్క, నాకు టైం లేదక్క. జాబ్ చూసుకోవాలి, ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేయాలి, అవ్వదక్క. అలా అనకమ్మ, పావు గంట ఎక్కువసేపు మీకేం ఇబ్బంది లేదక్కా. జస్ట్ నీ జాబ్ కూడా ఏ విధంగా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది కూడా చెప్తుంటాను. రా ఒక్కసారి. లేదక్క, నాకు టైం లేదక్క. సరే ట్రై చేస్తానక్క, నెక్స్ట్ వీక్ వస్తాను. ఓకే, నెక్స్ట్ వీక్ అయితే తప్పకుండా రావాలమ్మా. సరే అక్క. అమ్మా లోకి బైబిల్ స్టడీకి వస్తావమ్మా మధ్యాహ్నం? లేదక్క, మమ్మీకి బాగాలేదు, నేను ఇంట్లో హెల్ప్ చేయాలి. అది కాదమ్మా అక్క, హాఫ్ అన్ అవర్ బైబిల్ స్టడీ. లేదక్క, మళ్ళీ మమ్మీ కూడా వేరే ఇంట్లో పని చేస్తారు, నేను అక్కడికి వెళ్ళి కూడా హెల్ప్ చేయాలక్క. ప్రయత్నించమ్మా, అలా అనొద్దు అంటే కానీ. మీరే చూస్తున్నారు కదా అక్క, నాకు ఎంత బిజీ స్కెడ్యూల్ ఉంది. ఇంక మధ్యలో కూడా చదువుకోవాలి కూడా అక్క. పోనీ నెక్స్ట్ వీక్ వస్తావా? వస్తానక్క. సరే నెక్స్ట్ వీక్. సరే అక్క. అమ్మా కీర్తి బైబిల్ స్టడీకి రా అమ్మా. వస్తానక్క. ఓకేనమ్మా, నువ్వు చక్కగా ఇన్వాల్వ్ అవుతున్నావు. అలాగే మీ స్టూడెంట్స్ ని కూడా కొంచెం వాళ్ళకి కూడా చెప్పమ్మా, ఇక్కడికి వచ్చి నువ్వేం నేర్చుకున్నావో చెప్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు రావటానికి. వాళ్ళందరినీ మోటివేట్ చేసుకుని బైబిల్ స్టడీకి తీసుకొని రా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఈ విధంగా భోగాపురంలో 2002లో మేము ఈజిప్ట్ని ఫ్యామిలీగా ముందు స్టార్ట్ చేసి, ఒక సిస్టర్ సచివాలయం ఎంప్లాయీతో ముగ్గురుతో స్టార్ట్ చేసాము. 2002లో ఈజిఎఫ్ ముగ్గురుతో స్టార్ట్ అయినటువంటి ఈజిఎఫ్ 2024కి 5 ఫ్యామిలీలు, 3 సింగిల్ గ్రాడ్యుయేట్స్, ఉమెన్ గ్రాడ్యుయేట్స్తో ప్రస్తుతానికి రన్ అవుతూ ఉంది. ఈరోజు వాళ్ళకి లీవ్ లేని కారణంగా వాళ్ళు మీ ముందుకి రాలేకపోతూ ఉన్నారు. మేము 2000లో స్టార్ట్ చేసాము. నేను పుష్పడ్రాగా స్టూడెంట్గా అక్కడ నా చదువును ముగించుకొని భోగాపురం వచ్చిన తర్వాత భోగాపురంలో స్టార్ట్ చేసాము. లోకల్ స్టూడెంట్స్ని క్యాంప్కి తీసుకొచ్చినటువంటి వాళ్ళు లోకల్లో చాలామంది మనకి ఆ పరిచర్యలో ముందు ఉంటూ ఆ పరిచర్యలో పాల్గొంటా ఉన్నారు. 14 మెంబర్స్ గర్ల్స్ 14 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ కమిటీ కూడా రీసెంట్గా మేము చేసుకోవటం జరిగింది. మా యొక్క భోగాపురం అండ్ ఈజిఎఫ్ కొరకు ప్రేయర్ చేయాలని మీ అందరికీ తెలియజేస్తూ, రీసెంట్గా ఈ యొక్క మిరాకిల్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2.5 సంవత్సరాలు క్యాంపస్లోనే లోపలికి వెళ్ళి బైబిల్ స్టడీస్ కండక్ట్ చేస్తుండగా మొన్న ఒక 2-3 వారాలు అయింది. ఒక వార్డెన్ గారు సడన్ గా మా దగ్గరికి మేము చేస్తుండగా మధ్యకు వచ్చి కొంత అడగటం జరిగింది. ఇది ఎప్పుడు చేయొద్దు అని అంటే సరే సార్ అని అన్నాము. కానీ అక్కడ మా దగ్గర టీచింగ్ స్టాఫ్ ఒక 2 ఉన్నారు. వాళ్ళు ఉండటం వలన సార్ లేదండి మంచి విషయాలు తెలుసుకుంటా ఉన్నారు అని ఒక ఆయన 11:30 అప్పుడు ఫోన్ చేసి, అన్నా నేను చనిపోతున్నాను, మాకు బీచ్ దగ్గరగా ఉంది, అక్కడ కాలేజ్ దగ్గర. నాకు ఫోన్ చేసినప్పుడు ఆయన ఎప్పుడు మన యొక్క బైబిల్ స్టడీకి వచ్చేవారు కాదు. ఏదో ఒక స్టూడెంట్ ద్వారా వచ్చి ఆయన కనుక్కొని, మీరు ఒక అన్న వస్తారు కదా, అన్నకి ఇలా చెప్పండి, నాకు కొద్దిగా బాగలేదు, చాలా లవ్ ఫెయిల్యూర్లో ఉన్నాను నేను అని ఆయన చెప్పినప్పుడు ఆ బ్రదరు నాకు ఫోన్ చేశారు 11:30 అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి నైట్ అంతా ఆ యొక్క సముద్రం దగ్గర కూర్చొని ఇద్దరు మాట్లాడాం. తీసుకొచ్చి 2:30 అప్పుడు మా ఇంటికి తీసుకొచ్చి ఆ విషయాన్ని వార్డెన్ గారికి చెప్పినప్పుడు ఆయన చక్కగా మమ్మల్ని ప్రతిస్పందించి వాళ్ళు లేదు సార్ మీరు పెట్టండి అని అంటే, వేరొక వార్డెన్ గారు మారినప్పుడు ఆయన వేరేలా మాట్లాడారు. కాబట్టి ఆ సన్నివేశాన్ని బయటకు రాకుండా ఆ యొక్క అంశం మాకు ఉపయోగపడింది. కాబట్టి మా యొక్క బైబిల్ స్టడీస్ కొరకు ఈజిఎఫ్ పరిచర్య కొరకు ప్రేయర్ చేయాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. సారి ప్రభు పేరిట అందరికి వందనాలు. మరలా వస్తున్నాను అనుకోవద్దు. ఇంతవరకు నేను అందరితో కలిసి పరిచర్య చేసింది మీకు తెలియజేశాను.
2012లో దేవుడు ఇచ్చినటువంటి జాబును బట్టి నేను చినమేరంగి వెళ్ళడం జరిగింది. అక్కడ చిన్నగా బైబిల్ స్టడీని ప్రారంభించడం జరిగింది. మా ఇంట్లో ప్రారంభించాను. ఒక విద్యార్థితో ప్రారంభించడం జరిగింది. సో ఒక విద్యార్థిగా ప్రారంభించిన పరిచర్య సుమారుగా 10 సంవత్సరాలు కొనసాగింది. ఆ, ప్రతి సంవత్సరం కూడా మేము సుమారుగా ఒక 100 మందికి అక్కడ సువార్త చెప్పడానికి దేవుడు సహాయం చేశాడు. అక్కడ నుంచి ఒక హైందవ కుటుంబం నుంచి దేవుడిని అంగీకరించినటువంటి స్టూడెంట్ హర్యానాకి మిషనరీ స్టూడెంట్కి వెళ్ళడం జరిగింది. హర్యానాలో సెంట్రల్ యూనివర్సిటీలో తను పీజీ చేశాడు. తర్వాత అలాగే ఆ స్టూడెంట్ వైజాగ్లో కూడా చాలా యాక్టివ్గా పనిచేసి అక్కడ నుండి హర్యానా వెళ్ళి ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్లో గ్రాడ్యుయేట్గా ఉన్నాడు ఒక స్టూడెంట్. అలాగే ఇంకొక విద్యార్థి నేను జెంట్ గ్రాడ్యుయేట్ అయినా కానీ ఈవెన్ అక్కడ గర్ల్స్ మధ్య అక్కడ మా కుటుంబం గర్ల్స్ మధ్య కూడా మినిస్ట్రీ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఒక గర్ల్ అక్కడ నుంచి ఆ గ్రామం నుంచి మరి వెటర్నరీ కాలేజీలో తను సీట్ సంపాదించుకోగలిగింది. గన్నవరంలో ప్రెజెంట్ తను ఆ కాలేజీలో వెటర్నరీ కాలేజీలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ విద్యార్థుల మధ్య పరిచయం చేస్తూ ఉంది. అలాగే మరి ప్రస్తుతం పార్వతీపురం హార్టికల్చర్ కాలేజీలో ఒక అమ్మాయి స్టూడెంట్ మెంబర్గా ఉంటా ఉంది. ఈ విధంగా దేవుడు ఆ గ్రామం నుంచి చాలా మందిని తన యొక్క పరిచర్యలో వాడుకుంటా ఉన్నాడు. లోకల్ స్టూడెంట్స్ కూడా మనకు అక్కడ ఉన్నారు ప్రస్తుతానికి. అయితే నేను అక్కడ నుంచి వచ్చేసిన కారణంగా పరిచర్య ప్రస్తుతానికి జరగడం లేదు. ఆ ప్లేస్లోనికి ఇంకా గ్రాడ్యుయేట్స్ వెళ్ళేటట్టు అక్కడ డిప్లొమా కాలేజ్ ఉంది, అలాగే ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంది. నేను అక్కడ పరిచర్య చేస్తున్న సమయంలోనే పక్కనటువంటి కురుపాంలో కూడా మరలా నేను ఇన్వాల్వ్ అవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. 2016 నుంచి ఇన్వాల్వ్ అవ్వడం సహాయం చేశాడు దేవుడు. కురుపాంలో నాకంటే ముందు పరిచర్య చేసినటువంటి సహోదరి ఒక నిమిషం మాట్లాడతారు, దయచేసి వినండి. తమ్ముడు ఓవర్లకు పరిచర్య చేశానని చెప్పాడు, కానీ కురుపాంలో మేము పరిచర్య చేయలేదు. ప్రభునందు మీ అందరికి వందనాలు. అంటే కురుపాం స్టూడెంట్ నేను మా అన్నయ్య మా తమ్ముడు ముగ్గురు కూడా అక్కడ ఈయూ స్టూడెంట్స్మే, అంటే ఈయూలోనే రక్షణ పొందుకున్నాము. నాకు కురుపాంతో 13 సంవత్సరాల అనుబంధం ఉంది. మా నాన్నగారు ఉద్యోగరీత్యా మేము అక్కడ ఉండాల్సి వచ్చింది. అయితే నాకు ఈయూ పరిచయం అంటే మా అక్కడ ప్రసన్న అన్న వాళ్ళ ద్వారానే మాకు ఈయూ పరిచయం అయ్యింది. అన్న ఫస్ట్ అపాయింట్మెంట్ పాడేరులో చేస్తూ నెక్స్ట్ కురుపాం వచ్చారు. వచ్చినప్పుడు లూథరన్ చర్చిలో అన్న యాక్టివ్గా ఉండేవాళ్ళు. అయితే అక్కడ మా నాన్నగారు వాళ్ళ స్టాఫ్ వాళ్ళ పిల్లలందరినీ అన్న గ్యాదర్ చేసి ఆదివారం నాడు బైబిల్ స్టడీకి కూర్చోబెడితే అందులో ఎవ్వరు కూడా ఈయూ కానీ పరిచర్యలో కానీ లేరు. దేవుడు మహాకృపను బట్టి మమ్మల్ని పరిచర్యలో ఉండడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అన్న మాకు అంటే ఎలాగా పేరెంట్స్కి దగ్గర అయ్యారంటే అన్న మాకు ఇంగ్లీషు చూసని చెప్తామని వాళ్ళ ఇంటికి పిలిచి అలాగా ఇంగ్లీష్ కూడా మాకు ఆర్టికల్స్ అవన్నీ చెప్పారు. నేను అప్పుడు 10th క్లాసు, మా అన్నయ్య ఇంటర్మీడియట్. తర్వాత మా అన్నయ్యని ఇక్కడ నుండి బొబ్బిలి డిగ్రీ చదవడానికి మా అన్నయ్యని అన్న పంపించారు. వాళ్ళ ఓన్ డబ్బులు పెట్టి. అప్పుడు బొబ్బిల్లో కేటీ రవికుమార్ అన్న రేచిల్ అక్క ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ ద్వారా మా అన్నయ్య అక్కడ డిగ్రీ జాయిన్ అయ్యాడు. మేము కురుపాంలో ఉన్నాము. అక్కడ 98 నుండి నాకు ఈయూతో అనుబంధం ఉంది. మా అన్నయ్య ఈయూకి వెళ్ళి అక్కడ రక్షణ పొందుకొని తర్వాత ఏమో నన్ను ఈయూకి తీసుకెళ్ళాడు. అప్పుడు విజయనగరం మేము ఈ క్యాంప్కి ఇవాంజలిస్టిక్ క్యాంప్కి నన్ను తీసుకెళ్తే అక్కడ ఆగస్టు 13 నేను రక్షణ పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. అంతకు ముందు నేను క్యాంప్కి వెళ్ళక ముందే ఒకసారి ఎంప్లాయ్మెంట్ చేయించుకోవడానికని 10th అయిపోయిన తర్వాత నన్ను ఒక 3 రోజులు రేవబన్న అరుణక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంచాడు మా అన్నయ్య. అసలు మేము యాక్చువల్గా అక్కలు మేము చుట్టాలే, కానీ నాకు అసలు తెలియదు. కానీ చుట్టాలు ఎవరెవరో తెలియదు, ఫేస్లు ఎప్పుడు చూసుకోలేదు. అయినప్పటికీ కూడా వాళ్ళ ముక్కు మొఖం తెలియని వాళ్ళు అయినప్పటికీ వాళ్ళ ఇంటి దగ్గర రేబాబన్న అరుణక్కలు 3 రోజుల నుంచి నన్ను చాలా బాగా చూసుకున్నారు. అక్కడ జరుగుతున్న మినిస్ట్రీ చూసి, అక్కడ బైబిల్ స్టడీస్ చూసి, అక్క వాళ్ళు మాట్లాడుతున్న విధానం, ఓపెన్ హోమ్గా ఉన్న విధానం నన్ను చాలా అట్రాక్ట్ చేసింది అనమాట. ఆ విధంగా ఉంటే ఈ అన్న వాళ్ళ ఫ్యామిలీ లాగా నేను ఉండాలి అని
ఆ 98లో నా డైరీలో నేను రాసుకున్నాను నాకు రోల్ మోడల్స్గా వీళ్ళలా ఉండాలి అని. అయితే తర్వాత నేను క్యాంప్కి రావడం, అక్కడ 98లో ఆగస్ట్ 13 నేను రక్షణ పొందుకోవడం, తర్వాత డిటి క్యాంప్కి వెళ్ళడం, తర్వాత ఎల్టీ క్యాంప్కి వెళ్ళడం అలా అయింది. ఆ తర్వాత నాకు 2000లో మ్యారేజ్ అయింది. అప్పటి నుండి మరి కురుపాల నుండి మా నాన్నగారు వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయిపోయారు. అయిపోయిన తర్వాత నాలాంటి ఆలోచన ఉన్న నేను స్టూడెంట్ మినిస్ట్రీ చేయాలని అనుకున్నాను. అలాగే నాలాంటి ఆలోచన ఉన్న వ్యక్తితో నాకు మ్యారేజ్ అవ్వడం, అక్కడ మరి ఎల్టీ క్యాంప్ అయిన తర్వాత మరి స్టూడెంట్ అక్కడ కురుపం కోసం నేను చాలా ప్రేయర్ చేశాను. ఈ ఎల్టీకి వచ్చిన తర్వాత నేను ప్రేయర్ చేశాను, వచ్చిరాని బైబిల్ స్టడీస్ తీసుకోవాలని ఎంతో ప్లాన్ చేసుకున్నాను. అయినప్పటికీ నాకు అవ్వలేదు. అదే మోటివ్తోని మ్యారేజ్ అయినాక సీతారాంలో మినిస్ట్రీ స్టార్ట్ చేయడానికి నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత బొబ్బిల్లో చక్కగా ఇంకా ఫ్యామిలీగా ఓపెన్ హోమ్ ఉండడానికి కూడా అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మా అన్నయ్య కూడా మా అన్నయ్య ఇప్పుడు ఫాస్ట్ గారుగా ట్రైనింగ్ అంటే ఆయన కూడా ఆగ్రా వెళ్ళాడు స్టూడెంట్గా డిగ్రీలో ఉండేటప్పుడు. స్టూడెంట్కి వెళ్ళటం, ఇప్పుడు థియాలజీలో గోల్డ్ మెడలిస్ట్ తీసుకోవడం, తర్వాత మా తమ్ముడు మా మరదలు కూడా ఈయూటో టచ్ ఉంది, తర్వాత వాళ్ళు కూడా డాక్టర్సే, వాళ్ళు ఖాళీ లేక రాలేకపోయారు. కురుపా నుండి మేము ముగ్గురు స్టూడెంట్స్ అను మా కోసము అక్కడ ఆర్ శ్రీనివాసరావు బ్రదర్ అప్పుడు స్టాఫ్ వర్కర్గా ఉన్నారు. నా కోసం మా అన్నయ్య కోసము కురుపాము ఒక హాఫ్ డే అనమాట జర్నీ, అక్కడికి వచ్చి వాళ్ళనమాట ఆర్ శ్రీనివాస బ్రదర్ మేము క్వైటైన్ చేసుకుంటున్నామా ఎలాగొన్నామా అని చెక్ చేయడానికి. అందుని బట్టి దేవుడికి వందనాలు. మీకు కురుపాంలో జరిగిన ఒక్క సంఘటన, ఎల్టీ క్యాంప్ ముందు జరిగిన సంఘటన ఒకటి చెప్పి నేను గుమ్మలక్ష్మి వాళ్ళకి టైం ఇస్తాను. డిటి క్యాంప్కి వచ్చిన విద్యార్థులను ఎలాగైనా కానీ ఎల్టీ క్యాంప్కి తీసుకురావాలన్న ఆలోచన ఉంది నాకు. అయితే ఒక విద్యార్థి సుమారుగా 10 కిలోమీటర్ల కురుపాం నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే కొండ ఎక్కాలి. కొండ సుమారు అప్ హిల్, ఒక 3 కిలోమీటర్ అప్ హిల్ ఉంటుంది అనమాట. సో ఎలాగైనా ఆ స్టూడెంట్ని తీసుకొని రావాలని నేను ఒక తమ్ముడు వెళ్ళాం. సో ఎలాగోలా పైకి ఎక్కేసాం. పైనుండి కిందకి రావడానికి కనీసం ఒక 3 సార్లు పడిపోయి ఉంటాం. అయితే ఆ స్టూడెంటే మరి ఎక్కడైతే ఏ స్టూడెంట్ కోసం అయితే మేము వెళ్ళామో ఆ స్టూడెంట్ వైజాగ్లో ఆదర్శ్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదివాడు తమ్ముడు. వైజాగ్లో తను చాలా యాక్టివ్గా పనిచేశాడు. ఫస్ట్ క్లాస్లో తను అక్కడ పాస్ అవ్వగలిగాడు. సో దాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాను, దేవుని ఆరాధిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. బ్రదర్ మధురాజ్. కుర్పాము 2018 పార్వతీపురానికి అవుట్ రీచ్ సెంటర్ గా ఉండేది. అక్కడైతే ఎలాంటి ఇది లేనప్పుడు, పరిచర్య లేనప్పుడు 2022-23లో చాందిని చెల్లిని అన్న డిటి క్యాంప్ కు పంపించారు. అక్కడ ఉందని కాంటాక్ట్ అయ్యింది. తర్వాత తను రావడం, తర్వాత లేడీ గ్రాడ్యుయేట్ హెల్పర్ గా ఉన్న కళ్యాణి చెల్లి వెళ్తూ విజిట్ చేస్తూ ఉండడం వల్ల ఈ సంవత్సరము ఈసీ క్యాంప్ కి 7 అమ్మాయిలు అక్కడి నుండి వచ్చారన్న. ప్రెజెంట్ మేము లేడీ గ్రాడ్యుయేట్స్ గా పార్వతీపురంలో 1 మంత్ ఒక గ్రాడ్యుయేట్ వెళ్ళాలని మేమైతే నిర్ణయం తీసుకున్నాము. అదే చెయ్యాలని పాటిస్తూ ఉన్నాము. దాని గురించి ప్రేయర్ చేయండి. బ్రదర్ మధురాజ్ గుమ్మలక్ష్మి. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి సమయాన్ని గురించి ఆలోచిస్తుంటే మాకు ఇంకా మాట్లాడడానికి సమయం లేనట్టు కనబడుతుంది. కానీ మరి మా గుమ్మలక్ష్మి పరిచర్య గురించి చెప్పడానికి ముందు మాది బార్డర్ అటు ఒడిశాకి అనమాట. ఇటువైపు చూస్తే శ్రీకాకుళానికి, విజయనగరానికి ఇవన్నిటికి దీంట్లో ఉంది కాబట్టి చాలా మిక్స్డ్ కల్చర్గా ఉంటుంది. అలాంటి దాని నుంచి మొట్టమొదటిసారిగా నన్ను యుఈఎస్ఐ మినిస్ట్రీ ద్వారా నన్ను దేవుడు రక్షించుకున్నాడు. తర్వాత నా దగ్గరికి చదువుకోవడానికి వచ్చి మా తమ్ముడు కూడా రక్షింపబడ్డాడు అనమాట. మేమిరువు కూడా నా చదువు ముగించిన తర్వాత రావడం జరిగింది. దేవుడు నాకు అక్కడ జాబ్ ఇచ్చాడు. అప్పుడు మేమిద్దరం కలిసి పరిచర్య గురించి ప్రార్థన చేసాం 2003 సంవత్సరం సెప్టెంబర్లో. సో మేము అప్పటి నుంచి స్టూడెంట్స్కి ఎలా అయినా మేము సువార్త అందించాలి, ఎందుకంటే నాకు చక్కగా వైజాగ్లో బాగా నర్చర్ చేసి పంపించారు. స్టూడెంట్గా 2 ఇయర్స్, 1 ఇయర్ అనమాట గ్రాడ్యుయేట్గా చేసేటప్పుడు మేము చాలా ఆ యొక్క ఎంత మా కోసం ప్రయాసపడ్డారనేది మేము అర్థం చేసుకుని అనమాట. మేము అటువంటి పరిచర్య చేయాలని చెప్పి తమ్ముడు కూడా చెప్పేటప్పుడు తమ్ముడు నేను కలిసి మా పీరియడ్ ఏంటంటే 2003 నుంచి 2007 డిసెంబర్ 12 వరకు నేను అక్కడ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ టైంలో మేము విద్యార్థులకి చాలా మందికి కూడా మేము సువార్త వినిపించాము.
అప్పుడు ఇక్కడ నుంచి మేము మా ఊరు నుంచి విజయనగరం తేవడం చాలా ఇబ్బంది పడుతుండేటప్పుడు అన్నవాళ్ళు మాకు చాలా ఏమని అప్పుడు అంత దూరం నుంచి 10 మందికి 12 మందికి అలా తెస్తావు ఆ డబ్బులతో అక్కడ పెట్టుకుంటే అయిపోతుంది కదా మమ్మల్ని సలహా ఇచ్చేటప్పుడు ఆ రవిబాన్న మధుసూదన్ అన్న కుమార్ అన్న తర్వాత టి భాస్కర్ అన్న అరుణ అక్కలు అందరూ మన అక్కలు అందరూ కూడా ఇప్పుడు పెద్ద అక్కలు కనబడుతున్నారు కదా వాళ్ళందరూ కూడా సలహా ఇచ్చేటప్పుడు మేము అక్కడ అలా 1 డే రిట్రీట్స్ అలా చేసుకునే వాళ్ళం అనమాట. చాలా మంది స్టూడెంట్స్ రక్షించబడుతుండేవారు అనమాట. ఆ పీరియడ్ అలా జరిగింది అనమాట. ఆ టైంలో మినీ ఈసీ అని మినీ డిటి అని తర్వాత సెమీ క్రిస్మస్ అని స్టాఫ్ కాలేజ్ లో స్టూడెంట్స్ అందరికి కూడా మరి సువార్త వినిపించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడు. అది అదనమాట మాకు ఏంటంటే మొట్టమొదటిసారి అనమాట కాలేజ్ అందరికీ వినిపించడం అనమాట. అలా దాని తర్వాత నేను చదువు రీత్యా మళ్ళీ నేను దేవుని చిత్తంలో నేను వెళ్ళాల్సి వచ్చింది అనమాట. ఆ తర్వాత నా తమ్ముడు అనమాట రమేష్ అనమాట చిన్న వ్యాపారం చేసుకుంటూ మరి దేవుని పరిచయం కొనసాగించడానికి దేవుడు సహాయం చేశారు. తనకు కూడా మళ్ళీ చదువు రీత్యా వెళ్ళి జాబ్ కోసం విజయనగరం వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో ఒక 1 year గ్యాప్ ఉంది. కానీ గ్యాప్ లో ఏం చేశారంటే మేము ఎవరు లేకపోయినా సరే మేము ప్రార్థన చేసేవాళ్ళము. స్టాఫ్ వచ్చి అక్కడికి పక్కన ఉన్నటువంటి విజయనగరం కురుపావన్ దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఎవరో గ్రాడ్యుయేట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉంటే వాళ్ళు హెల్ప్ తో వాటి కోసం ప్రేయర్ చేసేవారు అనమాట. అలా మళ్ళీ తర్వాత 2009 సంవత్సరంలో చంద్రమౌళి గారికి అనమాట దేవుడు అక్కడ అంటే తనకు గ్రాడ్యుయేట్ గా అప్పుడే ఉన్న తర్వాత జాబ్ వచ్చి అక్కడ ఆయన ప్రేయర్ చేసుకుని 2013 నుంచి మరలా తిరిగి అక్కడ స్టూడెంట్స్ పరిచయం చేయడానికి దేవుడు సహాయం చేశాడు అనమాట. తర్వాత ఆయన ఉన్న టైంలోనే ఈజీఎఫ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 2013 అక్టోబర్ 27 అనమాట. అక్కడ వాళ్ళ ఇంట్లో ఈజీఎఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. చిన్న ఒక 3-4 ఈజీఎఫ్ తో ఉండేది అనమాట. అలా చక్కగా పరిచర్య 2016 వరకు వాళ్ళు అక్కడ చేశారు. 2016 తర్వాత వాళ్ళు మళ్ళీ పిల్లలు చదువు రీత్యా విజయనగరంకి ట్రాన్స్ఫర్ అవడానికి అవకాశం వచ్చేటప్పుడు వచ్చేసారనమాట. తర్వాత గర్ల్స్ మధ్య స్టూడెంట్స్ మా అంటే జయంతి తర్వాత నా మిస్సెస్ పీజీ రత్నం వీళ్ళు కలిసి కొంత చేశారు. తర్వాత వీళ్ళు వచ్చేసిన తర్వాత 2016 నుంచి 19 వరకు కూడా పరిచయం చేయడం జరిగింది అనమాట. తర్వాత కోవిడ్ వచ్చిన టైంలో మేము అక్కడ లేడీస్ మధ్య కూడా నా మిస్సెస్ వెళ్ళి పరిచయం చేసే పరిస్థితి లేకపోయింది. తర్వాత మళ్ళీ 2023 సంవత్సరంలో శ్రీవరం గారని డాక్టర్ శ్రీవరం గారు ప్రిన్సిపల్ గా మార్చి నెలలో వచ్చేటప్పుడు ఆవిడ ప్రార్థన చేసేది అనమాట ఇక్కడ పరిచర్య కోసం అనమాట. మేమంతా కలిసి ఫోన్ లో ప్రార్థన చేసుకునే వాళ్ళం అనమాట గ్రూప్ కాల్ చేసి. అప్పుడు అనమాట నాకు ఎన్నో సంవత్సరాల నుంచి నేను మందస అనేటటువంటి శ్రీకాకుళం జిల్లాలో ఒక 11 సంవత్సరాల పరిచయం అక్కడ ఉండిపోయాను అనమాట. ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థన చేసాం కానీ ఎప్పుడు అవ్వలేదు. అటువంటి సిచ్యువేషన్ లో అనమాట వీళ్ళంతా కలిసి ప్రార్థన చేసేటప్పుడు మాకు అప్పుడు మరలా గుమ్మలక్ష్మీపురం రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మరలా ఇప్పుడు అక్కడ స్టూడెంట్స్ మినిస్ట్రీ జరుగుతుంది. ఈజీఎఫ్ కూడా తిరిగి మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది మొన్న 2023 సెప్టెంబర్ 18వ తారీఖు యుఎస్ఐ అంటే స్టార్ట్ అయిన సంవత్సరంలోనే అదే డేట్ లో అనమాట మళ్ళీ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా స్టూడెంట్స్ పరిచర్య ఈజీఎఫ్ పరిచర్య జరుగుతుంది. ఇది చిన్న దాని గురించి బ్రీఫ్ గా చెప్పాను. సో అదంతా కూడా మీకు కావాలంటే డీటెయిల్ గా బుక్ లో ప్రింట్ చేశారు, దాన్ని మీరు చూసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సోదరుడు మధురాజు మరణపు టంచుల్లోనికి వెళ్ళిపోయాడు. దేవుడు తన సజీవుడిగా మన మధ్యకి తీసుకొచ్చాడు. ఆయన గురించి స్టేట్ అందరూ కూడా ప్రార్థన చేశారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. అన్నా థ్యాంక్ యూ. సారీ మిమ్మల్ని నేను డిస్టర్బ్ చేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు భార్యాభర్తలుగా రావడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ మై యుఎస్ఐ ఫ్యామిలీ మెంబర్స్. నా జర్నీ నేను 2012 సెప్టెంబర్ 8న మ్యారేజ్ అయి వచ్చాను. నాది ప్రాపర్ వెస్ట్ గోదావరి జంగారెడ్డిగూడెం ఈయు. సో నేను వచ్చిన దగ్గర నుంచి దేవుడు అనేక రీతుల్లో మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు. కోవిడ్ టైంలో నా భర్తని చాలా ఒంటరిగా నా పోరాటం. నెక్స్ట్ ప్లేట్లెట్స్ 14,000కి వెళ్ళిపోయి డెంగ్యూ ఫీవర్తో ఉన్నప్పుడు నా ఒంటరి ప్రయాణం. సో ఏది ఏమైనా దేవుడు మరలా తనకి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అయ్యి చాలా స్ట్రగుల్ అయినప్పుడు దేవుడు ఎంతగా నన్ను ఆదరించాడంటే నేను చెప్పలేను మాటల్లో. అది నా హృదయానిలో ఎంతో ఉంది చెప్పాలని, కానీ ఇది సమయం కాదు. నేను టెస్ట్ మనీ రాయాలనుకున్నాను, కొన్ని కారణాల వల్ల రాయలేకపోయాను. ఇంకోటి ఏంటంటే దేవుని కొరకు నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక స్టెప్ వేసాను. ఏమీ తెలియదు. సుశీలక్క డేవిడ్ అన్న ఉన్నారు, మార్నింగ్ మాట్లాడారు, వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు. సో నాకేమీ తెలియదు కానీ ఏదో తెలియని దేవుని కోసం ఉండాలనే ఆలోచనతో ఒక స్టెప్ వేసి వచ్చాను. కానీ ఈరోజు నేను అనుభవిస్తున్నది దేవుడు నా ముందుండి నన్ను నడిపిస్తూ ఉన్నాడు. నేను ఇది రియల్గా అనుభవిస్తూ ఉన్నది. విజయనగరం ఫ్యామిలీ మెంబర్స్
ఈ జోన్స్ మొత్తం అంతటికి నేను నా యొక్క ఫ్యామిలీ తరపున తెలియజేసేది ఏంటంటే, మీరు ప్రార్థించారు, ప్రార్థించటమే కాదు, మీ యొక్క దాతృత్వాన్ని చెయ్యిచ్చి మేమున్నాము ఇంతమంది అని మమ్మల్ని ఆదరించారు. ఇది ఎవరిచ్చారంటే నా దేవుడు ఇచ్చాడు ఇంత ఫ్యామిలీ మెంబర్స్ని. సో మేమిద్దరం ఒంటరి వాళ్ళం, పిల్లలు లేరని లోటు నాకు అనేక మార్లున్నా ప్రభు నాకు పంపించాడు, ఆయన ఏదైనా చేయగలడు అనే ధైర్యం నాలో ఉంది. ఆ ధైర్యంతోనే నేను ఇంతవరకు ఉన్నా. నా క్వైట్ టైమే నన్ను ఇన్నాళ్ళు నడిపించింది. సో దేవుడు మరలా నా భర్తను నాకు ఇచ్చాడు. మీరు చేసిన మేలు ప్రార్థన మరొకసారి కుటుంబంగా మీ అందరికీ ప్రార్థనాపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మా యూఎస్ఏ ఫ్యామిలీ మెంబర్స్. పిల్లలు లేరని నేను ఎప్పుడు భయపడలేదు, కానీ ప్రవ్వా ఒక్కటే అడిగాను లాస్ట్ మినిట్లో, నా భర్తను నాకు ఇవ్వా, నా భర్తను నాకు ఇవ్వు. నాకెవరున్నా లేకపోయినా, పిల్లలు నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నా భర్త నాతో ఉంచు. ఏమీ లేకుండా చేసేస్తే నేను వచ్చిన దానికి అర్థం లేకుండా అయిపోతుంది. నా పేరెంట్స్ అందరూ, నా తరపునున్న వాళ్ళందరూ నవ్వుతారు, హేళన చేస్తారు. వాళ్ళందరినీ ఎదిరించి వచ్చాను, నన్ను నిలబెట్టు అని అడిగా. ఈరోజు మీరందరూ నాకు ప్రార్థన సపోర్ట్ ఇచ్చారు, ఆర్థికంగా నన్ను ఆదుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. సో 1 minute. నేను నిజంగా ఈ రోజు ఇక్కడ ఉంటానని అయితే నేను ఊహించుకోలేదు. నా సిచ్యువేషన్ ఎంతగా తను ఏడ్ చెప్తుందంటే చిన్న విషయం కాదు. నేను యాక్చువల్గా నేను చనిపోవాల్సిన సిచ్యువేషన్ అనమాట. అటువంటి సిచ్యువేషన్ దేవుడే నన్ను కాపాడాడు. ఈ రోజు నేను సజీవంగా ఉన్నానంటే ఇది మిరాకిల్ ఆఫ్ గాడ్ అండ్ గ్రేస్ ఆఫ్ గాడ్. రైట్ బ్రదర్, నైస్, థ్యాంక్ యూ. మరి మార్నింగ్ చూసినట్లయితే అన్న ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ కెన్ యూ గివ్ 1 minute అన్న? జస్ట్ 1 minute, ఓకే? హాఫ్ మినిట్. హాఫ్ మినిట్ ఆల్రెడీ అయిపోయింది. 10 seconds. సో యాక్చువల్లీ యూనివర్సిటీకి ఆఫ్టర్ డిగ్రీ వెళ్తారని నాకు తెలుసు. ఒక ఫెయిల్ క్యాండిడేట్, ఒక ఫెయిల్ అయిపోయినటువంటి ఒక విద్యార్థి యూనివర్సిటీకి వెళ్ళి యేసు ప్రభువుని నమ్ముకోవడానికి దేవుడు ఎంతగానో నాకు సహాయం చేశాడండి. 2016 ఆ ప్రాంతంలో ఎవరైనాను క్రీస్తునందు ఉంటే వాడు నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోతాయని ఆ మాట నాకు ఎంతగానో ఆకర్షించింది. నేను ఈసీకి వెళ్ళలేదండి, డైరెక్ట్ టీటీ క్యాంప్కి వెళ్ళాను, ఎల్టీకి వెళ్ళాను. అక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్నాను. నిజంగా యేసు ప్రభువుని నమ్ముకోవడానికి మొదటి కారకులు ఎవరంటే మా అన్నయ్య. ఆయన లేకపోతే ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్ నేను ప్రార్థన చేసేవాడిని. నా క్వైట్ టైంలోన 2003 నుంచి అలా కంటిన్యూషన్ చేసేవాడిని అండి. చేసేటప్పుడు నేను ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి ప్రభా, డిగ్రీ పాస్ అవ్వాలి, పీజీ అయిపోవాలి అని అనుకునేటప్పుడు అవన్నీ దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. మినిస్ట్రీ విషయంలో అద్భుతంగా నన్ను వాడుకున్నాడు గుమ్మలక్ష్మీపురం ప్రాంతంలో. నిజంగా ఆ తర్వాత నేను ప్రార్థన చేసినప్పుడు 2008 ప్రాంతం డిఎస్సి రాయడం జరిగింది. సో ఇలా ప్రార్థనలో ఎదగడానికి మా గుమ్మలక్ష్మీపురం ప్రాంతం మీద ఒక విజయనగరం జిల్లా యొక్క ప్రభావం లేదండి. అటు చూస్తే గుంటూరు ప్రభావం ఉంది, అటు చూస్తే కళింగల రాజుల యొక్క ప్రభావం ఉంది, ఇటు చూస్తే కురపం రాజుల యొక్క ప్రభావం ఉంది, అలాగే బొబ్బిలి రాజుల యొక్క ప్రభావం కూడా మా గుమ్మలక్ష్మీపురం అంటే ఎంత ఇష్టం అనేది మేమందరం కూడా నమ్ముకోవడానికి ఈ జిల్లాలు ఎంతగానో ప్రభావితం చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరూ కూడా మా గుమ్మలక్ష్మీపురం ప్రాంతం కూడా ప్రార్థన చేసినందుకు, మా ఫ్యామిలీస్ కోసం కూడా ప్రార్థన చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్స్. మీరు మార్నింగ్ చూసి చాలామంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 3 ప్లేస్ కలిస్తే అందులో 1/4 కూడా లేరు. నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళ గురించి తప్పగా మనంతా ప్రార్థన చేయాలి. ఆ పరిచర్య ప్రాంతాలు అంతా క్లిష్టమైనవి కాబట్టి మన మధ్య వారి గురించి ప్రార్థన చేయడానికి బ్రదర్ చిన్ని ఎస్కోట్ నుంచి వచ్చారు. బ్రదర్ ప్రార్థన చేయాలి కోరుతాము. మహాపరిశుద్ధుడు జీవంగల దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. యుఎస్ఏ పరిచర్యలో ప్రభువా తండ్రి మరి పాల్గొన్న ప్రతి వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి గుమ్మలక్ష్మీపురం, కురుపం, సినిమేరంగి, భోగాపురం ప్రాంతాల్లో మరి నైనా ఈయూలుగా, ఈజీఎఫ్లుగా తండ్రి మరి గ్రాడ్యుయేట్ ఫ్యామిలీస్గా ప్రభా తండ్రి ప్రేయర్ సెల్ గ్రూప్స్ నడిపిస్తున్న ప్రతి వారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారు పడుతున్న ప్రయాసాన్నిటిని బట్టి మీకు వందనాలు. నశించిపోతున్న విద్యార్థులు ప్రభా రక్షించబడటానికి నీ కృప చూపించమని, మహిమ పొందమని ఈ రుబీ సెలబ్రేషన్లో మరి గొప్పగా అనేక విషయాలు తెలుసుకున్నారు, ఆనందించారు. నైనా నిర్మించబడటానికి సహాయించండి. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.